నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇసుక రవాణా వ్యవస్థపై మరింత నిఘా. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సెప్టెంబర్ 11 నుంచి కొత్త ఇసుక పాలసీ విధానం పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఇసుక సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించడం, నిఘా వ్యవస్థ పెట్టడం, మార్గదర్శకాలను ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు పంపిణీ విధానం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ ఎం సుబ్రహ్మణ్యం, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ అధికారి బి సందీప్ రెడ్డి, సెబ్ అధికారులు, రవాణా శాఖ, పంచాయతీ, పోలీస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. First you talk to the vendors and give us back. State Bank of India మనకి స్టార్ట్ అయినాడు. సో అలాంటప్పుడు ఈ POS మెషిన్స్ వాళ్ళే చేసిస్తారు కదా. అదే సాఫ్ట్వేర్ దీని దాన్ని సోర్ట్ లేదని మేము అడిగిన దానికి ఎవరు చెప్పారు? హెడ్ ఆఫీస్ నుంచి కాంటాక్ట్ చేశాను. వాళ్ళు కొటేషన్ కూడా పంపించారు. ఇప్పుడు SBI ఎలా చేస్తుంది? కాకినాడలో SBI ఎలా చేస్తున్నారు? సెంట్రల్ ఆఫీస్లో డిజైన్ ఇచ్చారండి. వీళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ పంపిస్తాం. At present POS machines specifications ఏంటి మేడం? మీకు స్పెసిఫికేషన్ అంటే మీకు సార్ చెప్పారండి, ఒక బిల్ ఒకటి కావాలండి. ఆ బిల్ మనం డిజైన్ చేయించాలి, డిజైన్ చేయించాలి. ఎంత టైం పడుతుంది? దీంతో మాట్లాడండి. మెషిన్స్కి వస్తాయి మేడం, ప్రొక్యూర్ చేయాలి. మీరే ప్రొక్యూర్ చేయాలి.